నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ కోసము ఇన్ఫ్లుయెన్సర్స్ని, క్రియేటర్స్ని, అలాగే ప్రమోటర్స్ని, పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడుకుంటుందని చెప్పి చాలాసార్లు మనం వార్తల్లో విన్నాం. చాలామందిని వాళ్ళు పిలిపించుకున్నారు, మీటింగ్స్ అటెండ్ చేశారని కూడా మనం విన్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా సజ్జల భార్గవ్ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వైజాగ్లో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి క్రియేటర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని, ప్రమోటర్స్ని, పెయిడ్ ఆర్టిస్ట్ని పిలిపించుకుని ఒక సభ క్రియేట్ చేశాడు, ఒక సభ కండక్ట్ చేశాడు అని చెప్పి మనకి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వైరల్ అవుతుంది. దీనిపైన టీడీపీ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తోంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంప్రెస్ అయ్యారా? సజ్జల భార్గవ్ రెడ్డి చేసినటువంటి అటెంప్ట్ సంబంధించి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం సజ్జల భార్గవ్ రెడ్డి ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, క్రియేటర్స్ కానీ, ప్రమోటర్స్, పెయిడ్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నాడు పెయిడ్ ప్రమోషన్స్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి అని ఇంతకు ముందు కూడా మనం ఈ న్యూస్ వినడం జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్గా వైజాగ్లో ఒక సభలో ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, ప్రమోటర్స్ అండ్ వీళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిపించుకున్నారు వైసీపీకి సపోర్ట్ చేయడం కోసం. ఈ రకంగా ప్రచారం కోసం, అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ రకంగా ఉపయోగించుకున్నారని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని న్యూస్ వస్తోంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? సజ్జల భార్గవ్ వచ్చి అంటే నాన్న తగ్గ కొడుకు కదా, ఎందుకంటే నాన్న నడిచే బాటలో, నాన్నేమో చేసేదేమో ప్రభుత్వం ఉద్యోగం లెక్క ప్రభుత్వ జీతం తీసుకుంటాడు, కానీ చేసే పనేమో రాజకీయం, పార్టీకి సంబంధించిన పనులు చేస్తాడు. అక్కడెక్కడ పొంతన కూడా లేదు. సో వాళ్ళకి విలువలు కూడా లేదనేది అక్కడే అర్థమవుతుంది. ప్రజా సమస్యల గురించి ఆయన ఏదైనా చేయగలగాలి, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం లెక్కే ఆయనది. సో కానీ ప్రభుత్వానికి సంబంధించింది సజెషన్స్ ఇవ్వకపోగా పార్టీకి సంబంధించిన వాటికి ప్రెస్ మీట్లు పెట్టి అపోజిషన్ పార్టీని మాట్లాడుతున్నాడంటేనే అక్కడే ఆయన బ్యాలెన్స్ తప్పాడు. ఇక్కడికి వస్తే సజ్జల భార్గవ్ రెడ్డి, సో ఈయన ఎలా ఉంటాడు? తండ్రికి దక్క కొడుకే కాబట్టి ఈయన కూడా ఏదో ఇన్స్టాలో పోస్టులు పెట్టుకునే వాళ్ళనే కానివ్వండి, యూట్యూబ్లో ఎవరైతే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళే కానివ్వండి, వాళ్ళకు ఒక ట్రెండ్ మార్క్ ఉన్న వాళ్ళనే కానివ్వండి, వాళ్ళని అందరినీ పిలిపించి వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళందరినీ ప్రమోటర్స్గా వాడుకుందాం, సో రేపు ఎలక్షన్లో వాళ్ళ ఛానల్స్లో ప్రమోట్ చేయించుకుందాం అనే ఒక ఆలోచనలతో పిలవటం మొదలుపెట్టింది. సరే, వాళ్ళందరూ చెప్తుంటే కూడా నవ్వు వస్తుంది. మీరు ఒక పెద్ద మంచి బిజినెస్ మ్యాన్, సో మీరు గతంలో మీరు రాజకీయాలకు ముందు ఎలా బిజినెస్ చేశారు, దాని అనుభవాలు చెప్పండి, మేము కూడా మీలాగే ఒక బిజినెస్ ఇది ఆ దారిలోనే వెళ్ళాలనుకుంటున్నాం, ఇట్లా ఏదో చెప్పుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నతంగా శిఖరాలకి తీసుకెళ్లేటట్టు వాళ్ళతో మాట్లాడిస్తూ ఆయన మెప్పు పొందటం కోసం తహతలాడిపోతా భార్గవ్ కనపడటమే కానివ్వండి, ఇక్కడ మనకు కనపడుతుంది అక్కడ స్పష్టంగా. సరే, ఇవన్నీ కాదనుకుంటే దుర్గారావు, ఇన్స్టాలో పోస్టులు పెట్టుకునే దుర్గారావుని పెట్టి టిక్టాక్ దుర్గారావు, సో అతన్ని తీసుకొచ్చి ఒక సీఎం కూర్చునే కుర్చీలో, అంటే సెక్రటరేట్లో కూర్చోపెట్టి అతను పోస్టులు పెట్టడం, సెక్రటేరియట్లో తను కూర్చున్నట్టు ఫొటోస్ వచ్చాయి. సో అది ఎప్పుడైనా జరుగుతుందా? ఎవరైనా రూమ్లోకి వెళ్ళాలంటే తలుపు కూడా తీయరు, మామూలుగా అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత సెక్యూర్ ప్లేస్ అది. అలాంటి ప్లేస్కి ఒక టిక్టాకులు చేసుకునే దుర్గారావు లాంటి వాళ్ళు వెళ్ళి సీఎం కూర్చునే కుర్చీల్లో కూర్చొని ఆ స్థానంలో కూర్చొని వాళ్ళు టిక్టాకులు చేసుకుంటా ఉంటే, అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది మనకు అక్కడ కనపడుతుంది. అసలు ఎక్కడైనా జరుగుంటుందా? ఏ స్టేట్లోనైనా జరుగుంటుందా? ఒకవేళ అనుకునేటానికైనా మన ఏపీలోనే ఇలా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, అదిగో ఏపీలో కూడా జరుగుతుందని ఎక్కడా కూడా జరగదు అలాంటివి. సీఎం అనేదానికి ఒక హోదా ఉంది. ఆ హోదాని, అంటే ఆయన స్థాయి టిక్టాక్ దుర్గారావు స్థాయి అనమాట, సీఎం స్థాయి. అంటే దుర్గారావు స్థాయి పెంచుకున్నాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి స్థాయి తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఈక్వల్ పొజిషన్లోకి వచ్చారు కాబట్టి ఈయన స్థాయి పెరిగింది, ఆయన స్థాయి తగ్గింది అక్కడ. సో అలా ఆయన తీసుకొచ్చి అక్కడ ఇచ్చేయటమే కానివ్వండి, తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి శాలువాలు కప్పి కండువాలు కప్పి ఆయనతో ఫోటోలు తీసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం.
అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో కొంచెం మంచిగా వెళ్తున్న, అంటే వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళని పిలిపించుకోవటం, వాళ్ళతో పార్టీ గురించి ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచన అయితే కనపడుతుంది. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం జరిగింది. లోకల్ నాని అని వైజాగ్లో ఒక పడవ బోట్ జాలర్ ఉన్నాడు, లోకల్ బై నాని. అతనిది ఎందుకో ఒక సడన్ గా ఒకసారి బోట్ కాలిపోవటం, అవును, ఫైర్ యాక్సిడెంట్ అయింది. సరే, తర్వాత అంతకు ముందే ఒకసారి ఎప్పుడో విన్నాం, అంటే అతన్ని పార్టీకి ప్రమోట్ చేయమని, పార్టీ గురించి చెప్పమని అన్నట్టు విన్నాం. అతను నిరాకరించినట్టు, నాకు పార్టీలతో సంబంధం లేదన్నట్టు. సో అతను అవును జనసేనకి సపోర్ట్ చేస్తా గానీ వేరే పార్టీకి చేయను అని చెప్పాడు ఆయన. చెప్పటమే కానివ్వండి, అవన్నీ జరిగిన తర్వాత బోట్ కాలిపోవటం జరిగింది. అవును, అది ఎవరి మీద, చాలా కోట్ల నష్టం వచ్చింది. అది ఎవరి మీద పెట్టారు? లోకల్ నాని మీద పెట్టారు. సో అతన్ని అరెస్ట్ చేయాలన్నటమే కానివ్వండి, ఆ హంగామా అంతా, అంటే అతనికి ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, అతనికి మంచి ఫాలోయింగ్ ఉండటమే కానివ్వండి, దాని అన్నిటి దృష్ట్యా అతన్ని వాళ్ళు చెప్పినట్టు వినాలి అనే ఒక, ఆయన్ని హ్యాండిల్ చేయాలి, మనం చెప్పినట్టు అతను వినాలి, అతనికంటూ ఓన్ ఒపీనియన్ ఉండకూడదు అనే ఒక ఆలోచనతో కానివ్వండి, అతని మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేశారు. కానీ ఎక్కడ అతను లొంగల. సో అతను ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకుంటూ తన కేసులో నుంచి బయటపడటమే కానివ్వండి, ఆ ఇష్యూ నుంచి అంటే అరెస్ట్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్. ఆ 2 రోజులు ఏదో యూట్యూబ్లో చూడటమే కానివ్వండి, ఏదో అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేయబోతారని, ఇట్లాంటివి ఏదో న్యూసెస్ విన్నాం. కానీ అక్కడ వాళ్ళని కూడా సుఖంగా బతకనివ్వట్లేదు. వాళ్ళేదో పొట్ట తిప్పలకి, వాళ్ళేదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానిలో ఒక ఇన్కమ్ సృష్టించుకుంటూ వాళ్ళ బతుకు జీవనం వాళ్ళ ఇది ఉంటే, వాళ్ళకి రాజకీయాలు మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి లాగాలని చూడటం, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం, ఇది ఎంతవరకు సబబు? సో ఎక్కడా కూడా వాళ్ళకి ఇష్టమై వాళ్ళు చేసుకుంటే అది వేరే విషయం, ఎవరు కూడా కాదనరు. వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళ ఏ పార్టీకైనా ప్రమోట్ చేసుకుంటే అది వేరే విషయం. కానీ బలవంతం చేయకూడదు కదా. దానికంటూ ఒక మీటింగ్ పెట్టడం, దాన్ని ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందటం కోసం సజ్జల భార్గవ్, సో ఇలాంటివి చేయటం. ఇంకొకటి, సజ్జల భార్గవ్ ఒక మీడియా ఇది హ్యాండిల్ చేసే విధానమే కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేది మహిళలనే కానివ్వండి, అపోజిషన్ లీడర్లైన మహిళలనే కానివ్వండి, ఎంత ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తారనేది వైసీపీ వాళ్ళు. మనం సరే అపోజిషన్ వాళ్ళని ట్రోల్ చేశాడన్నా కూడా దాన్ని కూడా లైట్ తీసుకోవచ్చేమో, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళకి నచ్చదు కాబట్టి. కానీ మీ పార్టీ కోసం, మీకోసం కష్టపడ్డా నీ పార్టీ అధ్యక్షుడైన సొంత రక్త సంబంధికుల వాళ్ళనే నువ్వు ట్రోల్ చేస్తున్నారంటే ఇంకా ఎక్కడ మహిళలకు వాళ్ళ రక్షణ కల్పిస్తున్నారు? సో ఎక్కడ మహిళలకంటూ ఆ రాష్ట్రంలో విలువ ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా. అంటే ఎలక్షన్స్ కోసము, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసము సజ్జల భార్గవ్ రెడ్డి చేసినటువంటి అటెంప్ట్ జగన్మోహన్ రెడ్డికి నచ్చింది అనుకోవచ్చా, నచ్చలేదు అనుకోవచ్చు? ఏమంటారు సింపుల్గా? అది ఇప్పుడు ట్రోల్స్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా. సో వాళ్ళు మాట్లాడిందే కానివ్వండి, వాళ్ళు ఇన్స్టాలో వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా స్టార్టింగ్లో ఆ టైంలో ఏదో ఉత్సాహపడిపోయి ఉండొచ్చు. కానీ తర్వాత తెలుస్తుంది కదా. సో దాని మూలాన వచ్చే అదే ఎక్కడ ఏం చేసినా దాని బూమరాంగ్ అయ్యి వెనక్కి వాళ్ళకే దెబ్బ తగులుతుంది. సేమ్ ఇప్పుడు ఇది కూడా అదే జరిగింది.